హలో ప్రేక్షక మహాశైలందరికీ నా నమస్కారాలండి. ఇవాళ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు, కొంతమంది అమెరికా వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటాం. దాని గురించి చెప్పండి అని ఇద్దరు ముగ్గురు అడిగారు. మీరు అనుకోవచ్చేమండి అందరూ మీకే అడుగుతున్నారా అనేసండి. నాకు తెలిసిన వాళ్ళు అడిగారండి, అందుకు నేను దీనికి తీయటానికి అర్థమండి. పిల్లలు చదివినప్పుడు మనం ప్రెషర్ ఎక్కువ పెట్టకూడదండి. వాళ్ళకి ఇష్టమైనవి కూడా కొన్ని ఉంటాయండి. అది కాకుండా ఆడు ఇంజనీర్ చదివాడు, నువ్వే చదువు, అదే చదువు, ఆడికి ర్యాంక్ వచ్చింది, అది మాకు ఉండి దాని తర్వాత మేము అర్థం చేసుకుని పిల్లల్ని ఎంతమంది అండి చచ్చిపోతున్నారు పిల్లలు ర్యాంకులు రాలేదని, లేకపోతే ఎవడో ఏడిపించాడని. అరే ఎవడో ఏడిపితే నీకు ఒక ఏనికి వెళ్తుంటే 10 కుక్కలు మురుగుతుంటాయి అనుకుని తప్పుకోవాలండి. పిల్లలకి మనం ధైర్యం చెప్పాలి. మన దగ్గర వాళ్ళకి అంత చనువు ఉండాలండి. మెయిన్ నేను చెప్పేదాలనండి. నన్ను అడిగారండి, మీ పిల్లలిద్దరు ఇంతలా ఎలా ఉంచారు మీరు అమెరికా పంపుకోవడం అన్నారు. దానికి కూడా తర్వాత వీడియోలో నేను తీస్తానండి. అసలు పిల్లలు చిన్నప్పటి నుంచి ప్రతి విషయం మనకు చెప్పేటట్టు ఉండాలి, క్లోజ్గా ఉండాలండి. అంత తల్లి తండ్రి ఉండాలి. ఏదో స్కూల్లో వేస్తే మన ఎదురు ఎటో పోదాం మోటార్ సైకిల్ ఎక్కి అనుకుంటే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ మనసులో ఎన్నో చెప్పలేని విషయాలు ఉంటాయండి. నేను స్కూల్లో చూసానండి, చిన్నారి పిల్లలండి పాపం వాళ్ళ మనసులో ఎంత దుఃఖమో, చిన్న చిన్న తప్పులకి ఏమో అమ్మ నాన్నకి తెలిస్తే ఏమవుతుందో, ఏమంటారు, ఆ తప్పుని దాయటానికి ఇంకో 10 తప్పులు చేస్తారండి. మనం ఏంటంటే ఏదైనా సరే నీ నోటితో నువ్వు నాకు చెప్పు, దానికి నేను ఏదో విధంగా నీకు నాకు చెప్పుకుంటాను, ఏదో చేస్తాను. చదవకపోయినా పర్వాలేదండి, బతుకుంటే బలిసాగు తిని బతకొచ్చండి. పిల్లలు ఇవాళ ఆత్మహత్యలు మాట్లాడితే ఆత్మహత్య, ప్రేమించాడు ఆత్మహత్య, నీ ఏంటి ఫెయిల్ అయిపోయాడు, ర్యాంక్ రాలేదు. ర్యాంక్ రాకపోతే ఏమవుతుందండి, దాని సమాజంలో తీసేస్తారండి. రేపు ఒకసారి పిల్లోడు పిల్ల దూరం అయితే మళ్ళీ మన కళ్ళకి కనపడరు కదండి వాళ్ళు. దాన్ని అందుకని మనం ఆలోచించాలి ఒకసారి అండి. పోనెవరా అయితే అయింది, నువ్వు అది చదవలేకపోతే ఇంక నీకు నచ్చింది చదువు, నువ్వు కాకపోతే మంచిగా ఉండు, చెడ్డ స్నేహాలు చేయకని ఇలా చెప్పుకుంటా మన వైపు తిప్పుకోవాలండి. పిల్లల్ని ఎప్పుడు నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను, పిల్లలు తల్లిదండ్రులు పక్కన పడుకోవాలి. ఇంత క్రితం కూడా చెప్పానండి మీకు. ఆ పిల్లైనా మనకి ఏదైనా చెప్పాలని ఉన్న ఫ్రీ ఉండాలండి. అంతేగాని మనం వాళ్ళు గసిరేసి తిట్టేస్తుంటే వాళ్ళు ఒక రూమ్ ఇచ్చేస్తే వాళ్ళ రూమ్లో ఎలా పడుకుంటున్నారు ఏంటో అండి ఎవరికి తెలుస్తుందండి. వాళ్ళకి కంగారుగా ఉంటుంది, కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుందండి. అప్పుడు మనం ఏంటంటే లాలించి దగ్గర తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు తన మనసులో విషయాలు ఏమో. మా పిల్లలైతే మరి అమెరికా వెళ్ళినా చెప్పేవారండి. మేము రోజు ఫోన్ చేసేవాళ్ళం అండి. రోజు గంటేసి మాట్లాడితే మా వాడిని అడిగాడండి ఎవరిని, ఏరా ఈ రోజు ఎవరితో మాట్లాడుతాం మీరు అవ్వరా అని అడిగారండి. మా వాడు అంటున్నాడండి నాతోనే, అమ్మ వాళ్ళు ఎవరితో మాట్లాడితేనే ఎక్కువసేపు మాట్లాడతామమ్మా, అమ్మతో మాట్లాడమా అని అడిగారండి. అసలు ఇక్కడ ఏంటంటే అమెరికా పంపేసాం, ఒకసారి అయిపోయింది, అడుగు డబ్బించేసాం, అయిపోయింది. అసలు కథ అక్కడే మొదలవుతుందండి. డబ్బు ఇచ్చి పంపిన తర్వాత మనం ఎక్కువ దగ్గరికి చేరాలండి. ఇంటర్లో కూడా మనం ఏంటంటే ఎనీ టైం మళ్ళీ ఆ పిల్లోని కనుక్కోవాలండి. వాళ్ళు ఏం చెప్పాడు బాబు, సబ్జెక్టు ఏం రాశారు అంటే. మాకు పెద్ద చదువులు రావండి, అది అడిగితే పిల్లలకి ఏంటంటే ఒక తృప్తి అండి. ఇప్పుడు చెప్తాడు చదివాడు లేదు ఎవడో పట్టించుకోకపోతే వాడికి ఏమనిపిస్తుందండి, తప్పు చేసినా మంచి నెంబర్లు వచ్చినా అమ్మ నేను ఇది ఇలా చేసానంటే, తల్లి చదువుకోపోయినా ఒక కర్రెచ్చి కూర్చుంటే అదేసానండి, అమ్మో మా అమ్మ చూస్తుంది అనుకుంటాడండి. మన తెలుగు రాష్ట్రాలండి ఎవరంటే తెలుగు వాళ్ళు ఈగో ఎక్కువైపోయి పిల్లల్ని ఎలా పరిశాన్ చేసేస్తున్నాను. నేను మొన్న ఇది యాత్రకి వెళ్ళండి కుంభమేళకండి, ఒక బిహారీ వాడు నేను వీడియో తీసాను, అందులో ఉన్నాడు ఆ పిల్లోడండి. 27-28 ఏళ్ళు పిల్లోడండి. అది నెలకి ఎంత సంపాదించినాడు ముందు మాతో చెప్పాడు, ఆడు చదువుకున్నాడు అన్నానండి. ఇప్పుడు నేను మనిషి మీ అబ్బాయిని అలా బతకమని అంటలేదండి. బ్రతుకుంటే అలా ఏదో ఒకటి చేసి హైదరాబాద్లో బతకడానికి ఛాన్సులు ఎక్కువండి. ఫస్ట్ కొంచెంసేపు గొప్ప దొబ్బాడని నేను చదువుకున్నాను పెద్ద పోస్ట్ అన్నాడండి. ఆ తర్వాత చెప్పాడండి, లేదంటే నేను 9th 10th చదివి మానేసానంటే 2 సంవత్సరాలు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేశానంటే తర్వాత మానేసండి. ఆడు సెక్యూరిటీ గార్డులు సప్లై చేస్తున్నాడండి. 60-70 మంది ఉన్నారండి, ఒక్కొక్కడి మీద 5,000 అడిగి నెలకు మిగులుతుందండి. ఆ తర్వాత ఆడపిల్లలండి, ఇప్పుడు ఏదంటారు హాస్పిటల్లో అనగా ఇంటికాడ ఆయాలు పెట్టుకుంటున్నారు కదండి, ఇప్పుడు వాటికి సప్లై చేస్తున్నాడండి. అది కాకుండా బాడీ గార్డులు అండి, 100 డ్రైవర్లు ఆడ అందరిలో ఉన్నారండి. మనోళ్ళకి ఇవన్నీ రావండి. మనోళ్ళకి అది సీదా వెళ్ళిపోవాలి, ఇంజనీర్లో దూరిపోవాలి. లేకపోతే పిల్లల్ని టార్చర్ పెట్టి తినేస్తే వాళ్ళేమి ఏమీ చెప్పలేక చేయలేక కోపోళ్ళు మంది ఆత్మహత్యలు, కొంతమంది ప్రేమించి పారిపోయి, ఆ ప్రేమించింది పారిపోతే నీ కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అది చూడరా నువ్వు. ఇది పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి చూపిస్తే మంచిదని అనుకుంటున్నానండి. నిన్ను కనీ నీ కోసం ఎదురు చూసే తల్లిదండ్రులు నీ రిజల్ట్ కోసం నీ కోసం కష్టపడిన డబ్బులన్నీ పెడుతున్నారు. ఎవరో ఒక అమ్మాయి గురించి నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు కాలేదని అయితే ఆ పిల్ల మానేసిందా పెళ్ళండి, అది మాందం. అందుకనే ఫస్ట్ నుంచి మనం దగ్గరగా ఉంటే పిల్లలు అలాంటి పనులకి దూరంగా ఉంటారండి. నేను హైదరాబాద్లో 2 పిల్లల్ని వదిలి వెళ్ళానండి. 2 నెలలకి ఒకసారి కంపల్సరీ నేను వచ్చేదాన్ని. ఇంట్లో మా మధ్యగా నాకు భర్త లేరండి,
మధ్యగా తగువాడు మరీ పంపిదానండి. ఎల్లు నా పిల్లల్ని చూసి రావాలి మీరు ఏమైనా సరే అండి. అలాంటప్పుడు ఏమైందండి, మనం వస్తే ఆ స్పర్శ తగిలితే వాళ్ళకి అటు ఇటు వెళ్ళదండి. మనం టౌన్ వచ్చాము, టౌన్లో ఉంటున్నామంటే అవ్వదండి. ఆ పిల్లలకి మనం పిల్లలకన్నా తర్వాత పిల్లలతో పాటు మనం పిల్లలు అవ్వాలండి. భర్త భార్య కూడా ఇద్దరు ఒక స్టూడెంట్లాగా వాళ్ళతో కలిసిపోవాలండి. వాళ్ళు ఏం చేశారు, ఏం చెప్పారు, పుస్తకాలు కూడా చెక్ చేయాలండి. ఎందుకంటే పుస్తకాలు చెప్పని కొన్ని విషయాలు తెలియకుండా కొన్ని ఉంటాయండి. ఇప్పుడు అదురుపాటంగా ఒక అమ్మాయి ఎవరైనా లెటర్ ఇచ్చిందనుకోండి, అది ఏం చేయాలో అర్థం అవ్వదండి. ఏదో మదన పడిపోతుంటాడు, అది పుస్తకాల్లో పెడతాడు. అందుకు నవ్వుతా వరే వాళ్ళు హోంవర్క్ ఏమి ఇచ్చారా అని చెక్ చేయాలండి. అది మన కర్తవ్యం అండి. అది ఏదో ట్యూషన్ పాడేసాం, అక్కడ వెళ్ళి వస్తున్నాడు, ఆ ట్యూషన్ దారిలో వచ్చేటప్పుడు ఎన్ని సందుల్లో తిరిగి వస్తున్నాడు, ఇవన్నీ చూసుకోవాలండి. పెద్ద అయిన తర్వాత ఇయ్యే గడపలు దాటిపోతున్నారండి. మాటలు చెప్పుకోలేకపోతున్నారు. తర్వాత మనం ఇంకా లెక్క చేయటం అని వాళ్ళు ఆత్మహత్యలు. ఇప్పుడు ఇది నిన్న ఎవరో నాకు చెప్పండి, మీరు చెప్పండి ఇలాగా అనేసి ఆ పిల్లడు హోమ్ గార్డులు చెప్తున్నాడండి, బాడీ గార్డులు అప్లై చేస్తున్నాడు, పంపుతాను. లేడీ బాడీ గార్డులు కూడా ఉన్నారండి. వాళ్ళ అమ్మ కొడుకు దండం పెట్టేస్తుంది. మన తెలుగు వాళ్ళు అయితే అనరండి, మన తెలుగు వాళ్ళు కెంచిపుచ్చాలి కానీ కాదండి. మా పక్కన కూర్చుందని మేము దిగిపోతుంటే ఏమని తెలిసిందండి వాళ్ళ అమ్మండి. మా దండం పెట్టాడు ఆ పిల్లడు నా కాళ్ళకండి. వాళ్ళ అమ్మ అంటుంది, నా కొడుకుని ఆశీర్వదించండి అమ్మా, మీరు ఆశీర్వదించండి అమ్మా, ఇంకా పెద్ద అవ్వాలని. ఆడ హైదరాబాద్లో జమీన్ కొనండి, ఇల్లు కట్టాడండి, చూపించాడు ఇల్లు. ఇప్పుడు ఆడు దేని మీద బతికాడండి. బుద్ధి ఉండాలండి మనకి. ఇది మన మెంటల్ స్టడీగా ఉంటే ఏదైనా చేయగలమండి. అంతేగాని ఇంజనీర్ చదివే పడగొడతామంటే అవ్వదండి. ఇదే చేస్తాను నేను, లేకపోతే ఎవడో పైలట్ ఆఫీసర్ అయ్యాడు పక్కోడు, అది అవ్వాలి. మన దారిని మనం నడుద్దామండి. ఎవరో దారిని చూసి మనం ఈ పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టకూడదండి. అందరి బ్రెయిన్ సమంగా ఉండదు కదండి. ఒక్కొక్కరికి గుర్తు ఎక్కువ ఉంటున్నారు, ఒక్కొక్కరికి గుర్తు తక్కువ. వాళ్ళకి తగ్గట్టు జాబులు మనం వాళ్ళకి చదివించాలండి. ఒరే నువ్వు ఇది చదవలేవరా, వద్దురా ఇంజనీర్ చదివితేనే పడగొడతారండి. కాదండి, నాకు ఆ గార్డెన్ చూసిన తర్వాత అబ్బాయినండి నేను కేదారెల్లి దాంట్లో ట్రైన్లో పెట్టాను, పుట్టువాడు ఉన్నాడండి. అంత ఆడు మన ఆంధ్ర వచ్చి మన ముందు నిలబడాడు, అంత పైకి ఎదిగాడండి. ఇంక నేనేం చెప్పమంటారండి. బాడీ గార్డులు అయితే ఎంతమంది ఫోటోలతో సహా చూపించాడండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే 100 మంది డ్రైవర్ని సప్లై చేస్తాడండి. జనవరి 1 నాడు అయితే అంటే నేను ఇవ్వలేను, మీ ఆంధ్రాలో అది సంపాదించే విధానం బోల్డ్ అని చెప్పాడండి అడు. ఈ విధంగా పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఇంజనీర్ అవ్వాలని లేదండి. మనకి ఎందులో వృత్తి బిజినెస్ చేసి కొంతమంది వస్తారు, కొంతమంది ఇంటికాడికి ఆన్లైన్లో పనిచేసి వస్తారు, కొంతమంది చదువుకుని కూడా పైకి రాలేని వాళ్ళు ఉన్నారండి. ఇంజనీర్ చదివేసాడు అవ్వలేదు, తాగే సర్టిఫికేట్ తందనాలు అన్నాడు, ఎవరినో ప్రేమించాడు, అది ఇడు తగులు ఆడుకున్నారు, ఇడిపోతున్నారు, తర్వాత ఆత్మహత్యలండి. ఇదే ఇందుకోసం పెంచారా పిల్లల్ని? ఎందుకు పెంచారమ్మా పిల్లల్ని? పిల్లలు ఏదో ఉద్ధరింతారు, మనకి ఏదో చేస్తారని పెంచుతామండి. దయవుంచి పిల్లలకి దగ్గరగా ఉంటాం. తల్లిదండ్రులు వచ్చిన వెంటనే పుస్తకాలన్నీ చెక్ చేయటం, ఏం చెప్పారమ్మా, రేపు ఏం చదవమన్నారు, వాళ్ళతో హోంవర్క్ ఇవ్వలేదు, ఎన్నో ఒకసారి చదివేసుకమ్మ, తర్వాత బయటికి వెళ్తాం డాడీ నువ్వు అంటే పిల్లడు ఎంతో ఉత్సాహంగా చేస్తారు. నువ్వు ఉండు ఇంటికాడ చదువుకో, హోంవర్క్ చేసుకో, మేము బయటికి వెళ్ళి వస్తామంటే వాడికి ఏం ఉత్సాహం ఉండదండి. మనకే ఉండదు. మన భర్త మనలో పొగడపోతే ఇవాళ ఏముండేవే, కూర బాగుంది అయితే ఏం చేసేవని లేకపోతే మనకే ఉత్సాహం ఉండదండి. అలాంటిది ఆ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ పిల్లలకి మనమే కదండి తల్లి తండ్రి. ఇంటికి వచ్చాక అన్నీ మనమే. ఇంకండి తల్లి అవ్వచ్చండి, అన్నీ మనమే. తండ్రి అయితే తండ్రి అవ్వచ్చండి, అన్నీ మనమే. ప్రేమ పంచితే మనకి దోగుణ వాళ్ళు ప్రేమిస్తారు, మనసులోదంతా చెప్తారు. ఇది నేను చెప్పదలుచుకుందండి. మనం ప్రేమ పంచితే వాళ్ళు మనకు దోగుణ వాళ్ళు విషయాలన్నీ చెప్పి వాళ్ళు మనసులో మాటలన్నీ కక్కుతారండి. అంతేగాని మీ నాన్న వస్తున్నారు కొట్టేస్తారు సంపి నాన్న మీద గౌరవం పెంచాలండి. నేను కాదనండి, అమ్మో మీ నాన్న వస్తున్నారు నిలబడి నుంచి ఈ పని చేయి ఆ పని చేయి అలాగని తండ్రి మీద గౌరవం పెంచండి. కానీ తండ్రికి దాసి కొన్నాళ్ళు పోయాక అది ప్రాణాల మీదకి తెచ్చుకుంటే ఏడ్చేది ఎవరండి? మనమే అండి.